ఫ్రెండ్స్, ఈ మత్స్యకారులు తమ వల లాగుతున్నారు. అకస్మాత్తుగా అందులో ఒక పాత ఖజానా చిక్కింది. కానీ అది పూర్తిగా మట్టితో కప్పబడి ఉండడంతో వాళ్లు దాన్ని సాధారణ రాయిగా భావించి దూరంగా విసిరేశారు. కొన్ని సంవత్సరాల తరువాత సైనికులు అదే రాయిని తీసుకుని పట్టణ గోడ నిర్మాణంలో వాడేశారు. ఆ రాయి అలా నిశ్శబ్దంగా ఎన్నో రాజుల కాలాన్ని చూసింది. ఒక రోజు ఓ పేద అమ్మాయి ఆ గోడ మీదికి ఎక్కింది. ఎందుకంటే తన ప్రేమికుడైన రాజకుమారుడిని ఒక్కసారి చూడాలని అనుకుంది. అప్పుడే రాజకుమారుడి చూపు ఆమె మీద పడబోతుండగా భయంతో అమ్మాయి కాలు జారిపోయింది. ఆమెతో పాటు ఆ రాయి కూడా కింద పడిపోయింది. నేల మీద పడగానే రాయి మీదున్న మట్టి ఊడిపోయింది. లోపల నుంచి ఒక బంగారు దీపం మెరిసింది. ఆ అమ్మాయి దాన్ని ఎత్తుకుని శుభ్రం చేయగానే అకస్మాత్తుగా రంగురంగుల పొగలోంచి ఒక భారీ జిన్ను బయటకు వచ్చాడు. ఆ దృశ్యం చూసి భయపడిన అమ్మాయిని జిన్ను ఓదార్చి తన స్వేచ్ఛకు బదులుగా ఆమెకు 3 కోరికలు తీరుస్తానని చెప్పాడు. ఆ అమ్మాయి ఒక దాసి. కానీ రాజకుమారుడితో పెళ్లి చేసుకోవాలనే కల కలిగింది. తన మొదటి కోరికగా ఆమె ఒక మాయా సువాసన కోరింది. ఆ సువాసన వాసనతో రాజకుమారుడి మనసులో ఆమెపై ప్రేమ కలిగింది. త్వరలోనే ఆమె రాణిగా మారింది. తరువాత రెండో కోరికగా రాజకుటుంబానికి ఒక బిడ్డ కావాలని కోరుకుంది. కానీ గర్భవతిగా మారిన తర్వాత ఆమె గర్వంగా మారిపోయింది. మిగతా రాణులను ఎగతాళి చేయడం ప్రారంభించింది. ఈ అసూయతో రాజభవనంలో కుట్రలు మొదలయ్యాయి. పెద్దరాణి ఒక అబద్ధం ప్రచారం చేసింది. రాజకుమారుడు తిరుగుబాటు చేస్తున్నాడని. దాంతో రాజు అతన్ని చంపించాడు. జిన్ను ఆమెతో నీ ప్రాణం కాపాడుకోవాలంటే 3వ కోరిక కోరుకో అని చెప్పాడు. కానీ రాజకుమారుడి మరణవార్త విన్న అమ్మాయి జిన్ను సహాయం తీసుకోవడం నిరాకరించి పారిపోవడానికి ప్రయత్నించింది. అప్పుడే రాణి పంపిన హంతకులు ఆమెను పట్టుకున్నారు. జిన్ను ఆమెను రక్షించబోతుండగా అకస్మాత్తుగా ఒక తెలియని శక్తి హంతకుడి శరీరాన్ని ఆక్రమించింది. ఆ శక్తి ఇలా చెప్పింది, ఆ అమ్మాయి 3వ కోరిక కోరే వరకు ఈ కథ ఇక్కడితో ముగియదు.